హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో మీ పేరు? నా పేరు గీత అండి. సో గీత గారు, సో సంక్రాంతి మీ టీచర్ మాకు తెలుసు, వీళ్ళందరూ టీచింగ్ చేస్తూ ఉంటారు. ఈ బిజీ లైఫ్ లో మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అసలు ఎలా ఉంటాయి? మన దక్షిణ భారతదేశంలో పెద్ద పండగ అంటే సంక్రాంతి అండి. మేమైతే సంక్రాంతి 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ రోజు భోగి. భోగి రోజు ఉదయాన్నే భోగి మంటలతోని ఈ పండగని ప్రారంభిస్తాము. సాయంత్రం వచ్చేసి భోగి పళ్ళు పోస్తాము. అండ్ రెండవ రోజు సంక్రాంతి పండగ. సంక్రాంతి రోజు ఏంటంటే కొత్త పంటలు వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతోని పొంగల్ చేసుకుంటారు. నెక్స్ట్ కనుమ రోజు. కనుమ రోజు ఏంటంటే పాడి పశువులు ఉంటాయి కదా, వాటిని చక్కగా అలంకరించి వాటిని ఏంటంటే మనకి ధన సమృద్ధిగా రావాలని చెప్పేసి వాటిని అలంకరించి వాటిని పూజిస్తామండి. ఈ 3 రోజులు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. సూపర్, బాగా చెప్పారు. అంటే 3 రోజులు ఎందుకు చేసుకుంటామని ఆవిడ క్లియర్ గా చెప్పారు. సో మేడం, అయితే ముగ్గులు వేయడానికి మీకు నిజంగా టైం ఉంటుందా? మరి ముగ్గులు వేస్తూ ఉంటారా మీరు? వేస్తాం, అంటే రెగ్యులర్గా అంటే చిన్న చిన్న వేసుకుంటాము. ఈ సంక్రాంతికి స్పెషల్గా ఏంటంటే కలర్స్తో ఫిల్ చేస్తాం కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది. విలేజ్లో చాలా వేసుకుంటారు కదా, ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటాను నేనైతే. అవునా? అది అన్నమాట. మేడం కాంపిటీషన్, పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఈవిడ కూడా ముగ్గులు ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ కూడా గెలుచుకుంటారు అనమాట. సో అంటే 1 month ముందు నుంచే ప్రిపరేషన్ కూడా ఉంటుందంట. సో సూపర్, ఈ ముగ్గు చూస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇంకొక మేడం ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, పేరు? నా పేరు కిరణ్ జ్యోతి మేడం. కిరణ్ జ్యోతి గారు, సో మీరు చెప్పండి, మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? మా సంక్రాంతి కూడా ఇలాగే 3 రోజుల పండుగ అండి. భోగితో స్టార్ట్ అవుతుంది. పిల్లలకి భోగి పండ్లు పోయడము, ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడము. మకర సంక్రాంతి, సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగు పెడుతూ ఉంటాడు. అది స్పెషల్గా ఏంటంటే గంగా స్నానాలకు, దాన ధర్మాలకు ప్రతీక. సో అప్పటి నుంచి వచ్చిన కొత్త పంటల్ని పేదవాళ్ళకి వాళ్ళకి దానం చేయడంతో స్టార్ట్ అవుతుంది పండుగ. కనుమ రోజు నార్మల్గా పిండి వంటలు చేసుకొని, నువ్వుల లడ్డూలు చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడము, ఇలాంటితో కనుమతో ఎండ్ అవుతుంది. పిల్లలు సరదాగా కైట్స్ ఎగరేసుకోవడం, మేము కూడా తయారు చేయడం, పిల్లలకి చేయడం నేర్పించడంతో అవుతుందండి. సో ముగ్గులు వేస్తూ ఉంటారా జనరల్ గా మీరు? వేస్తూ ఉంటానండి. ఇలాంటి చుక్కల ముగ్గులు రావు కానీ డిజైన్స్ బాగా వేస్తారు. ఎక్కడ చూసినా రోడ్ల నిండా ముగ్గులు వేస్తుంటారు. లేడీస్ అందరూ బాగా రెడీ అయ్యి కూర్చొని, ఇదిగో ఈ అబ్బాయిలు ఏమో ఈ పక్కన ఉన్నట్లు అందరు గాలిపటాలు ఎగరేస్తూ మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, సో వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్ గా నిజంగా ముగ్గులు వేస్తుంటే కూడా చాలా కాలం అయిపోయిందేమో సిటీ లైఫ్ లో ముగ్గులు, ఈ కలర్ఫుల్ రంగులు అనేవి. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇదన్నమాట మన సంక్రాంతి ఇలా గ్రాండ్ గా, కూల్ గా, బ్యూటిఫుల్ గా జరుగుతోంది ఇక్కడైతే ప్రస్తుతం.